ఇంతకు సాతానుని సృష్టించడం ఏమిటి? సాతాను ముందు నుంచి ఉన్నాడు కదా అని కొంతమంది ఆలోచిస్తారు. అలా కాదు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యం చెబుతుంది. సాతానును సాతానుగా దేవుడు సృష్టించలేదు. ఎందుకంటే ఆయన సృష్టి మంచిది. ఆయన అన్నిటినీ మంచిగా చేశాడు. దేవుడు తన గుణలక్షణాలకు అనుగుణంగానే ఏదైనా చేస్తాడు. తన గుణలక్షణాలు సుగుణములు. తన గుణలక్షణాలలో ఆయన యొక్క ప్లాన్, ఆయన యొక్క ప్రణాళిక చాలా పగడ్బందీగా, చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. అయితే ఆయన చేసినటువంటి సృష్టి క్రమంలో జీవులు ఉన్నాయి, దేవదూతలు ఉన్నాయి, అలాగే మనుష్యులు ఉన్నారు. జీవులకు దేవదూతలకు లేనటువంటి ప్రధానమైన ఆయన స్వరూపము మరియు పోలిక అన్నది కేవలం మనుష్యులకే ఇచ్చినప్పటికీ, దేవదూతలకు ఆయన స్వచ్ఛందంగా పనిచేయగల, స్వచ్ఛందంగా ఆలోచించగల క్షమతనిచ్చాడు. అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛాజీవి ఒకానొక సమయంలో దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి గొప్ప మంచి లక్షణాలను విస్మరించి దేవుణ్ణి తిరస్కరించే విధంగా ఆలోచించే ప్రయత్నం చేశారు. ఈ దేవదూతల సమూహం దేవుణ్ణి తిరస్కరించేటటువంటి ఆలోచన చేయటం కారణం చేత వారు దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డారు. ఆయన వారు ఆ విధంగా ఆలోచించేలా వారిని సృజించలేదు. కేవలము స్వేచ్ఛనిచ్చి సృజించాడు. ఈ స్వేచ్ఛ ఈ స్వచ్ఛందంగా ఆరాధన చేయటానికి ఎలా ఉపయోగపడుతుందో, స్వచ్ఛందంగా ఆయనను తిరస్కరించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి స్వేచ్ఛ లేకపోతే, స్వచిత్తం లేకపోతే ఆయనను ఆరాధించే ఆరాధన కూడా ఆరాధనగా కాకుండా యాంత్రికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలను తిరస్కరించి, దేవుని యొక్క మంచితనాన్ని తిరస్కరించటాన్ని తిరుగుబాటు అని అంటారు. ఈ తిరుగుబాటు చేయాలి అన్న ఉద్దేశంతో సాతాను దేవునికి దూరమయ్యాడు. ఒక దేవదూత అయినప్పటికీ, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన దేవదూతల సమూహం అయినప్పటికీ, ఆయన గుణలక్షణాలను మరియు ఆయన ఉనికిని, ఆయనతో సంబంధాన్ని తిరస్కరించటం కారణం చేత సాతానుగా మారారు. ఇది ఆయనకు తెలియదా అన్నది ఇప్పుడున్నటువంటి ప్రశ్న. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఆయన దేవదూతలను తనకు సేవకులుగా చేసుకున్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెబుతుంది. సేవకులుగా స్వచ్ఛందంగా సేవ చేయటానికి ఏర్పరచుకున్నటువంటి దేవదూతల సమూహానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ కారణం చేత, ఆ స్వేచ్ఛలో, స్వచిత్తంలో మీకు నేను సేవ చేయాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన ఏ క్షణమైతే దేవదూతల సమూహానికి వచ్చిందో ఆ రోజు వారు తిరస్కరించారు, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసే విధంగా వారిని రూపొందించకపోయినప్పటికీ స్వచ్ఛందంగా ఆరాధిస్తూ, స్వచ్ఛందంగా సేవించుకోవాలి అన్న లక్షణాన్ని ఇచ్చాడు. ఆ లక్షణం యొక్క దురుపయోగం చేస్తారా చేయరా అన్నది జీవుల మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి తెలుసా తెలియదా అన్న ఆలోచన బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. దేవునికి తప్పకుండా సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు అని చెప్పబడినప్పటికీ దేవుని సుగుణములను మరియు ఆయన యొక్క ఉనికిని, ఆయనతో సంబంధాన్ని తిరస్కరించటమే తిరుగుబాటు అంటాం. ఆ తిరుగుబాటు చెయ్యాలి అన్న ఉద్దేశంతో దేవుడు చేయలేదు, అలా నిర్ణయించలేదు. స్వచ్ఛందంగా ఆరాధన, స్వచ్ఛందంగా సేవ చేయాలి అన్న ఆలోచనతో వారిని నిర్మిస్తే, స్వచ్ఛందంగానే వారు కూడా సేవ చేస్తూ, ఆరాధన చేస్తూ ఒకానొక సమయంలో తమను తామును హెచ్చించుకోవటం కారణం చేత దేవునికి దూరమయ్యారు. ఇలా దూరం అయ్యే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ జీవిపైనే ఉంది. ఒకవేళ దూరం అవుతాడు అని తెలిసి కూడా ఎందుకు చేశాడు అన్నది ప్రశ్న అయితే, అది దేవుని యొక్క చిత్తం. దేవుడు అలా చేయాలనుకున్నాడు. ఆ పనిలో నుంచి కూడా తనను తాను మహిమపరుచుకోగల గొప్ప దేవుడు బైబిల్ గ్రంథం చెప్పే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో ఆయనను తిరస్కరించిన వారిని సైతము ఉపయోగించుకొని తనకు మహిమ తెచ్చుకోగల సమర్థుడు బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి దేవుడు.